హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనిషి నిత్య విద్యార్థి అంటారు కదా. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కదా. నేను కూడా అలాగే నేర్చుకుంటున్నాను. ఎవరిని చూసో తెలుసా? మా పిల్లల్ని చూసి. అసలు నేను వీళ్ళకు పుట్టానా, వీళ్ళు నాకు పుట్టారా అర్థం కావట్లేదు నాకు. 30 ఏళ్ళ వయసు వచ్చిన నా మెదడు 10 ఏళ్లలో ఆగిపోతే, 10 ఏళ్ళ వయసున్న నా పిల్లలు మాత్రం 30 ఏళ్ళ వయసు వాళ్ళలాగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకో ఈ వీడియోలో చెప్తా, పూర్తిగా చూడండి. మాకు ఉగాది పండుగ చేయడం కుదరలేదు కాబట్టి ఉగాది శ్రీరామనవమి రెండు ఒకటేసారి చేసుకుంటున్నాము. మేము ఉగాదికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము. ఉగాది కుదరలేదు కాబట్టి శ్రీరామనవమి పండగకు పెట్టుకుంటున్నాను అనమాట. నేను ప్రతి పండగకి గజమాలలు కట్టే డ్యూటీ మా ఆయనది, కానీ ఈరోజు మాత్రం నాకు పడింది. మా ఆయన సేద్యానికి వెళ్ళాడు, అందుకే నేను కట్టుకోవాల్సి వచ్చింది. పక్కింటి ఆంటీ మాట్లాడిస్తుంది, ఏమ్మా పని అయింది అని. లేదా ఆంటీ ఇప్పుడే లేచాను అని చెప్తున్నాను ఆమెకి. జరుపుకొని ఉగాది రోజేమో మామిడాకులు అరిటాకులు అన్నీ ముందు రోజే తీసుకొచ్చి ముందు రోజే కుట్టి పెట్టుకున్నాను పొద్దున్నే వేయాలని. కానీ జరుపుకునే శ్రీరామనవమికి మాత్రం గుర్తులేవు, అవేవినా తీసుకొచ్చుకోవాలి అని. మా ఆయన చూస్తే సేద్యానికి వెళ్ళాడు. ఇంకెవరికి చెప్పాలబ్బా అని అనుకునే టైంలో మా మామ కరెక్ట్గా పట్టుకొని వచ్చినాడు మామిడాకులు. నాకు ఇవ్వమమ్మ అంటే ఇచ్చినాడు 3 పట్టుకొచ్చి ఇంకా వాకిళ్ళకి వేస్తున్నాను. మనము ప్లాస్టిక్ దండలు గుమ్మానికి ఎన్ని అలంకరించినా నిజమైన పువ్వులు, నిజమైన మామిడాకులు లేకపోతే ఆ గుమ్మాలకి కళ రాదు. ఇక్కడ చూసారా ఎండ ఎంతగా వస్తుందో. అంటే నాకు అంత లేట్ అయిందనమాట. ఈరోజు చాలా లేట్గా లేచాను, అందుకే పని కూడా నాకు కొంచెం లేట్గానే అవుతుంది. ఏం చేస్తాం, తప్పదు. ఈరోజు పండగ కదా, అందుకే కాళ్ళకు పసుపు రాసుకొని పూజ మొదలు పెడదాంలే అనుకున్నాను. అందుకే పసుపు రాసుకుంటుంటే మా పాప వచ్చి నాకు కూడా పట్టించుమా అని అడిగింది. అందుకే తనని కూడా కూర్చోబెట్టి పట్టిస్తున్నాను. మా పాపతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, ఆ పాపకు కూడా పట్టిస్తున్నాను. ఇద్దరికి పట్టించేసి ఇంకా నా పని చేసుకోవడానికి నేను వెళ్ళిపోయాను. నేను మొదట్లో చెప్పాను కదా, నా పిల్లల నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను అని. నాకు మొదట్లో ఇంగ్లీష్ మాట్లాడడం పెద్దగా తెలియదు, అందుకే చాలా వరకు నా వీడియోస్లో తెలుగులోనే ఎక్కువ మాట్లాడతాయి, ఎందుకంటే తప్పులు పోతాయేమో అని భయము. కానీ నా పిల్లలు చాలా వరకు ఇంగ్లీష్ నాకు నేర్పించారు. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాక నాకు చెప్పేవాళ్ళు అనమాట, అమ్మా దీన్ని ఇది అంటారు, దీన్ని ఇలా అంటారు అని. అలా నేను నేర్చుకున్నాను. ఇంకా ఎదుటి వాళ్ళు తిడితే లేదంటే హేళనగా మాట్లాడితే ఎలా స్పందించాలో కూడా పిల్లలే నేర్పించారు నాకు. మా ఆయన మా అమ్మ తప్ప ఇంకెవ్వరిది ఇచ్చినా సైలెంట్గా ఇంట్లోకి పోయి ఏడ్చేసేదాన్ని. కానీ మా పెద్ద పాపను చూసి నేర్చుకునేది ఏమిటంటే, మనం తప్పు చేయనంత వరకు ఏదైనా నీ మీదికి వస్తే మాత్రం ఎదిరించి మాట్లాడడం నేర్చుకున్నాను. నాకు ఆ పెద్ద పాపే నేర్పించింది. ఇంకా నా చిన్న కూతురు దగ్గర నుంచి ఓర్పుగా ఎలా ఉండాలో, అమ్మకి అడగకుండానే ఎలా హెల్ప్ చేయాలో ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మకి ఏ హెల్ప్ చేయలేదు అసలు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఒకప్పుడు హెల్ప్ చేసింటే బాగుండేదేమో. తను చూడు ఎంత బాగా అర్థం చేసుకొని నేను ఏ పని చెప్పకపోయినా చేస్తోంది కదా చెప్పకముందే అని. ఇంకా నా కొడుకు నుంచి మొహమాటం లేకుండా ఏదైనా ముఖం మీదే చెప్పేయడం నేర్చుకున్నాను. వాడు అస్సలు మొహమాట పడడు. నాకు ఇది వద్దు అంటే వద్దంటాడు, చెయ్యను అంటే చేయను అంటాడు, చేస్తాను అంటే ఏదైనా పని చేస్తానంటాడు. అది నేర్చుకున్నాను నా కొడుకు నుంచి. వీళ్ళ నుంచే ఎందుకు నేర్చుకున్నానంటే, వీళ్ళే నా ప్రపంచం కాబట్టి. వీళ్ళు తప్ప బయటి ప్రపంచం నాకు అక్కర్లేదు, నాకు తెలీదు కాబట్టి. ఇంకో విషయం నేర్చుకున్నాను ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసేది, ఎడిటింగ్, అప్లోడ్ చేసేది మొత్తం మా పెద్ద పాపే నేర్పించింది నాకు. అది కూడా వీళ్ళ నుంచే నేర్చుకున్నాను, లేకపోతే నాకేం తెలీదు. ఏంటి ఇవన్నీ నీ పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్నావా, చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు అని అనుకుంటారేమో. నాకు అస్సలు సిగ్గు లేదండి. ఎందుకంటే నేర్చుకోవడానికి మనకు ఎదుటి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది అనవసరం. మంచి ఎవరు చెప్పినా ఎవరి దగ్గర చూసినా నేర్చుకోవాలి అనేది నా సిద్ధాంతం. అయినా ఇవన్నీ నేను ఎప్పుడు నేర్చుకున్నానో తెలుసా? 5 ఏళ్ళ కిందటి వరకు నాకు అస్సలు ఏమీ తెలియదు. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకున్నాను నేను, అది నా పిల్లల్ని చూసి. మీరు కూడా అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి, అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. అలాగే ఎవరి నుంచి ఏం నేర్చుకున్నామో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా అన్నీ నాకే తెలుసు అనే గర్వం వచ్చినప్పుడు, మనం చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటే ఆ గర్వం మొత్తం పటాపంచలైపోతుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే అది వాళ్ళ అనుభవం కన్నా మనం తక్కువే అనే విషయం మనం గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం తప్పుదారిలో వెళ్ళకుండా సరైన మార్గంలో వెళ్తాం. నేను చెప్పింది కరెక్టే అంటారా?
నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక్కరన్నా కామెంట్ చేయండి. సరే ఇంకా నా పిల్లల గురించి ఇంకా ఎక్కువ చెప్తే దిష్టి తగులుద్ది. అందుకే ఇంక వాళ్ళ గురించి వదిలేసి మెయిన్ పాయింట్‌లోకొద్దాం. ఇంకా నైవేద్యాలన్నీ వండి పెట్టేసి పూజ చేస్తున్నానిక్కడ. మా ఇంట్లో అంటే నేనెలా చేసుకుంటానో ఉగాది పండుగ చూపిస్తాను రండి. మా ఆయన ఇంటి దగ్గరే ఉండింటే మా ఆయన ఈ పళ్ళెం వేసేవాడు. అంటే పూజ చేసేది మా ఆయనే ఉగాది రోజు మాత్రం. కానీ ఆయన పొలానికెళ్ళినాడు కాబట్టి నేను చేస్తాను. అరిటాకులు మర్చిపోయాను కాబట్టి విస్తరాకులు తెప్పించాను. అందులోనే పెట్టేస్తున్నాను. పెద్దగా ఏం చేయలేదు. స్వీట్ పొంగల్ చేశాను. అన్నము, పప్పు చేశాను. అవే నైవేద్యంగా పెడుతున్నాను. అత్త వాళ్ళ ఇంట్లో ఏమో 3 విస్తరాకులు పెడతారు. అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో 2 విస్తరాకులు పెడతారు. ఎందుకంటే మా పుట్టిల్లు అనంతపూర్ డిస్టిక్, అత్తవారిల్లు కడప డిస్టిక్. ఇక్కడికి అక్కడికి చాలా సాంప్రదాయాలు తేడా ఉంటుంది. ఇంకా అత్త వాళ్ళేమో ఉగాది రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు. అమ్మ వాళ్ళేమో దసరా రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు. ఇది అత్త వాళ్ళ ఇంట్లో కదా, అందుకని అత్త వాళ్ళ పద్ధతిలో చేస్తున్నాను. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ పద్ధతిలో చేసేదాన్ని. ఎందుకంటే అక్కడ కూడా నేనే చేయాలి ఇవన్నీ. నన్నొక్కదాన్నే పుట్టించి అక్కడ కూడా చేసే అదృష్టాన్ని ఇచ్చాడులేండి ఆ దేవుడు. ఇంకా ఇంట్లో అరటిపళ్ళు కూడా లేవు. అవి కూడా మర్చిపోయాను. అందుకే చీనీ పళ్ళుంటే అవి పెట్టేశాను. ఏవో ఒక పనులులేండి, ఏం చేస్తాం లేనప్పుడు. దేవుడు మనం ఏం పనులు పెట్టాము, ఏం వంటలు పెట్టాము అని చూడడు కదా. మనస్ఫూర్తిగా పెట్టామా లేదా, మనసుతో పూజ చేశామా లేదా అనేదే చూస్తాడు. నైవేద్యాలు బట్టలు పెట్టేసి టెంకాయ కొట్టేశాను. ఇంకా అందరి ఇళ్ళల్లో బట్టలు ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మా ఆయన మాత్రం ప్రతి సంవత్సరం ఎన్ని జతలు కొత్త బట్టలు ఉంటే మొత్తం అన్నీ తెచ్చి దేవుని ముందు పెడతాడు. నేను కూడా అదే సాంప్రదాయాన్ని ఫాలో అయ్యాను. నేను కూడా ఇంట్లో ఏవేవి ఉన్నాయో కొత్త బట్టలు అవన్నీ తీసుకొచ్చి పెట్టేశాను. మా పిల్లలు అయితే వాళ్ళు వేసేసుకున్నారు, అందుకే అవి మాత్రం పెట్టలేదు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవునికి పూజ పూర్తి చేశాను. పూజ అయిపోయిన తర్వాత దేవుని కళ్యాణానికి వెళ్దాం అనుకున్నాను. కానీ మా ఆయన ఇంకా రాలేదు తోట దగ్గర నుంచి. వస్తే ఆయనకు అన్నం పెట్టాలి కదా, ఎవరు ఉండరు కదా అని కొంచెం లేట్ అయినా పర్లేదు ఉందాంలే అని ఉన్నాను. ఈలోపు దేవుని కళ్యాణం అయిపోయిందంట. నేను వెళ్ళలేదు, మా పిల్లలు వెళ్ళారు. కళ్యాణం ఎలాగో చూడలేకపోయాము, కనీసం టెంకాయ అయినా కొట్టుకొని వద్దాంలే అని గుడికి వెళ్ళాము నేను మా అత్త. పండగ రోజు గుడికి వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేనున్నాను. ఎందుకంటే పండగ రోజు ఎక్కువ పనులు చేసి అలసిపోయి ఉంటామా, అందుకు పోయినా కూడా గుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలేము. ఆ ఫీలింగ్ నాకు అట్లే ఉంటుంది ఎందుకో. అందుకే ఇంట్లోనే కొద్దిగా ఎక్కువసేపు దండం పెట్టేసుకొని ఇంట్లోనే ఉంటాను. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి దేవుని మీద మనసు లేకుండా మన కాళ్ళ నొప్పుల మీద, ఒళ్ళు నొప్పుల మీద దృష్టి ఉంటే అంత బాగుండదు కదా. అందుకు ఇది ఇక్కడ చూసారా, మా ఊరి రాముల వారు, దర్శనం చేసుకోండి. మేము పూజ చేయించుకుంటుండగానే అందరు వచ్చేసారు హారతి ఇస్తుంటే. ఇంకా మేము కూడా హారతి తీసుకొని పూజ చేయించుకొని పక్కకు వచ్చాము. మా అత్త వండుకొని కొద్దిసేపు కూర్చొని వెళ్దామా గుళ్ళో అని చెప్పింది. సర్లేత్తా అని చెప్పాను. కానీ అప్పటికే ఎండకి నాకు ఎక్కువ తలనొప్పి వచ్చేసింది, స్టార్ట్ అయిందనమాట. అదే మా అత్తకు చెప్పాను. మా అత్త కూడా సర్లే ఇంటికి వెళ్దాంలే కొద్దిసేపు కూర్చొని అని చెప్పి కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాం. ఓకే అండి, బాయ్.